యవనస్తులు అడిగిన ప్రశ్ననా, చర్చిలో ఉన్నప్పుడు బాగానే ఉంటాను, ఇందాక మీరు చెప్పేశారు. కాకపోతే కొంచెం బయటికి వెళ్ళాక మాత్రం ఉండలేకపోతున్నాను, బైబిల్ చదవలేకపోతున్నాను. పాపం చేసినా దేవుడు క్షమిస్తాడన్న వాక్యాన్ని బట్టి ఎక్కువగా తప్పులు చేసి దాన్ని సమర్థించుకుంటూ ఉన్నాను. అంటే ఈ ప్రశ్న అడిగిన వ్యక్తి మారుమనసు పొందలేదు ఇంకా. ఇప్పుడు మనకి జిఎస్ఎల్లా ఇక పక్కన ఉందా, అందులో ఉండేది ఎవరో డాక్టర్లు కదా. నేను ఆ టైప్, వాళ్ళు ఫిజికల్ డాక్టరు, మనం స్పిరిచువల్ డాక్టర్. సిమ్టమ్స్ని బట్టి చెప్పేచ్చు. మీకు అర్థమైందా? ఫస్ట్ ఈ వ్యక్తి మారుమనసు పొందాలి. ఎందుకనంటే, ఎందుకు చెప్తాను నేను సిమ్టమ్స్ ఊరిన సరదాగా చెప్పట్ల. ఎందుకనంటే, ఇప్పుడు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడం అనేది నీ సొంత నిర్ణయం ఒక్కటే కాదు. అసలు మనం రక్షించింది ఎవరో? దేవుడు. దేవుడు మనల్ని రక్షించుకున్నప్పుడు వదిలేయడు, మనల్ని గాలికి వదిలేయలేడు. ఇది ఒకటి జరిగేది. రెండోది, నేను రక్షింపబడ్డాను అంటాను రుజువు ఏంటంటే, నాలో పరిశుద్ధాత్మను పెడతాడు. ఆయన లోన ఉంటాడు. సో లోన పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు ఊరికినే నేను ఇలా పాపంలో పడిపోతానంటే ఆయన ఎలా ఊరుకుంటాడు? ఆయన ఊరుకోడు. ఆయన నెంబర్ 2. నెంబర్ 3, ఇప్పుడు డాక్టర్ల దగ్గరికి నేను వెళ్ళాను అనుకుందాం. ఏమండి, మా బాబు పుట్టాడండి, మా ఆవిడకి ఏం పాలు సరిపోవట్లేదు, ఈ లాక్టోజన్ పెడుతున్నామండి, చాలా ఖరీదైపోతుందండి, డబ్బా ఒక్కోటేమో 500 ఉంటుంది, ఈడేమో వారానికి 3 తాగుతున్నాడు, అయితే గత వారం నుంచి అసలు ఏం తాగట్లేదు, దేవుని దయమల్ల పాలు డబ్బాలని మిగిలిపోతున్నాయి అంటానా? అది చెప్పండి నాకు. అంటానా? చాలా మంచోడండి, 3 డబ్బాలు మిగిలి చేసాడండి, తాగట్లేదండి, ఓ పావు డబ్బా తాగుతున్నాడు, చాలా హ్యాపీ అంటాను. ఆ పాలు తాగకపోతే దాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారు? డాక్టర్ గారు మీరు ఏమంటారు? జబ్బు అంటారా కదా? నాకు బైబిల్ చదవబుద్దట్లేదంటే దాన్ని ఏమంటారు? దాన్నే జబ్బు. మీకు అర్థమైందా? జబ్బు. ఆ జబ్బు ఫ్రీక్వెంట్గా అలాగ ఉండిపోతుందంటే నీ క్యాన్సర్ ఏదో ఉందని అర్థం. అంటే ఆధ్యాత్మికంగా అంటే ఇక మారుమనసు పొందలేదని అర్థం. జ్వరం అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు ఆకలేదు, అది వేరే విషయం. అసలు నాకు ఎప్పుడు ఆకలి ఉండదంటే దాన్ని ఏమంటారు? కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యక్తి మారుమనసు పొందాలి. ఇది నేను ఇవ్వగలిగి. రెండోది ఏంటంటే, బయటికి వెళ్ళంగానే అని అంటే దాని అర్థం ఏంటో నాకు తెలియదు. మరి అంటే గేట్ దాటంగానేనా, ఏమన్నా ఉందా బయట? ఇది ఒకటి. రెండోది ఏంటంటే, బయటికి వెళ్ళిన 1-2 రోజుల తర్వాత అని అంటే గుర్తుపెట్టుకోండి, ఇది లేదా, ఇది ట్రైనింగ్ గ్రౌండ్. ఏది? చర్చి. ఈ ట్రైనింగ్ గ్రౌండ్లో మీరు బైబిల్లో ఉన్నటువంటి సిద్ధాంతాలు నేర్చుకుంటారు, వాక్యంలో ఉన్న మూల విషయాలు నేర్చుకుంటారు, తర్వాత బైబిల్ ఎలా ధ్యానం చేయాలో నేర్చుకుంటారు ఇక్కడ. కానీ బైబిల్ అధ్యయనం చేయాల్సింది ఎక్కడ కాదు, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత. అది రోజు చేయాల్సిన పని. మీరు చర్చిలో ఆదివారం వినేటువంటి వాక్యంతో వారమంతా బతికేద్దామంటే బతకలేరు. ప్రతిరోజు వాక్యం చదువుకోవాలి. అర్థమైందా? ప్రతిరోజు వాక్యం చదువుకోవాలి. ప్రతిరోజు వాక్యం చదువుకుంటేనే పని అవుతుంది. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాం కదండి, బాగా జబ్బు ఎక్కువ వస్తే హాస్పిటల్కి వెళ్తాం కదా. ఇది హాస్పిటల్ అనుకోండి. హాస్పిటల్లో మనకి ట్రీట్మెంట్ ఇచ్చినంతసేపు ఇచ్చి ట్యాబ్లెట్లు ఇచ్చి పంపిస్తారు. ప్రతిసారి వచ్చేండ్రా పొద్దున్న 2 ట్యాబ్లెట్లు ఇస్తాం, మధ్యాహ్నం 2 ట్యాబ్లెట్లు ఇస్తాను అంటాడు ఎవడు హాస్పిటల్లో. ఇంట్లో వేసుకోరా అంట. అంటే జిఎల్ఎస్ వాళ్ళు ఉంటారని నా ఎగ్జాంపుల్స్ ఉపయోగిస్తాను. మనం ఇంట్లో జిఎస్ఎల్లా ఏదో ఒకట్లేండి మొత్తం హాస్పిటల్. అయితే ట్యాబ్లెట్లు ఇంట్లో వేసుకోవాలి. బైబిల్ అనే ట్యాబ్లెట్ రోజు వేసుకోవాలి, అప్పుడు పని అవుతుంది. అయితే ఈయన అడిగిన దానికి స్ట్రైట్ జాబ్. బైబిల్లో అతిపెద్ద అధ్యాయం 119వ కీర్తన. ఓకే, 176 వచనాలు ఉంటాయి. ఎందుకుంటే చెప్తాను 176. అదేంటి సార్ అంటే ఉంటాయి, ఒక అర్థం ఉంది దానికి కూడా, ఉత్తిన లేవు. మనకి ఆలు ఎన్ని మొత్తం? 53. ఏబిసిడీలు ఎన్ని? 26. మనకి ఏబిసిడీలు 26 ఎలాగో ఆలు 53 ఎలాగో, హిబ్రీ భాష ఉందే, దానికి అక్షరాలు 22. ఎన్ని?
22 అక్షరాలు. ఆ 22 అక్షరాలు ఏంటో ఈ 119 కీర్తన చూస్తే అర్థమైపోతుంది. మీరు 119 కీర్తన తీయండి, మొదటి వచనం పైన ఎల్ఎఫ్ అని ఉంటుంది, అది మొదటి అక్షరం అనమాట. 8 వచనాల తర్వాత బెత్ అని ఉంటుంది, అది రెండో అక్షరం అనమాట. ఆ విధంగా 22 అక్షరాలకి ఒక్కొక్క అక్షరానికి 8 వచనాలు. ఏంటి సార్ ఒక్కో అక్షరానికి 8 వచనాలు అంటే, ఒరిజినల్ హిబ్రూ భాషలో మొదటి 8 వచనాలు అలెఫ్ అనే మాటతో స్టార్ట్ అయినాయి, తర్వాత 8 వచనాలు బెత్ అనే మాటతో స్టార్ట్ అయినాయి. అలాగ 22 అక్షరాలని ఆధారం చేసుకొని ఒక్కొక్క అక్షరానికి 8 వచనాలు చొప్పున 176 వచనాలు రాశారు. దేని గురించి? ఒక్కదాని గురించే. ఏంటది? దేవుని వాక్యము. దేవుని వాక్యానికి ఉన్నటువంటి మధురత్వం, ప్రాముఖ్యత, విశేషత అవన్నీ రాసుకుంటూ వచ్చారు. ఒక్క కీర్తనలో 119 కీర్తనలో 176 వచనాలు చాలా కవి హృదయంతో చాలా మంచి పద్ధతిలో రాసుకుంటూ వచ్చారు. ఆ కీర్తనలో ఏమంటారంటే, సాయంత్రం 6 గంటలకి ఏమంటారు సార్ మీ ఇంట్లో వెలిగిస్తారు అగరొత్తులు? ఏదో చెప్పారు సార్ మొన్న వెలిగించే దోమలు రాకుండా. G4 4G ఏమంటే 4G. సాయంత్రం 6 గంటలకి 4G వెలిగించవలను, సాయంత్రం 6 గంటలకి ఆల్అవుట్ వెలిగించవలను. ఎందుకని 6 గంటలకి వెలిగించాలి? ఆ టైంలో దోమలు వస్తాయి కాబట్టి. అది వెలిగించకపోతే ఏమవుతాయి? దోమలు వచ్చి లోన్ ఉంటాయి కాబట్టి. మనకి ఎలాగా సాయంత్రం 6 గంటలకి ఆల్అవుట్ వెలిగించాలో, 4G వెలిగించాలో, అదేవిధంగా బైబిల్లో ఎలా ఉంటుందంటే, నేను ఉదయాన్నే వాక్యం లోన పడేసుకున్నా. ఎందుకని? ఆ రోజంతా నాలోకి పాపం రాకుండా ఉండటానికి. అయితే ఆల్అవుట్ వెలిగించాలి, లేకపోతే దోమలు కొట్టుకుంటూ ఉండాలి. అయితే బైబిల్ చదివి లోన వాక్యం పడేయాలి, లేకపోతే పాపంతో శోధంతో టెన్షన్ పడుతూనే ఉండాలి. ఈ రెండట్లు ఏదో ఒకటి డిసైడ్ అయిపో. సో నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. నాకు పోలియో రాకుండా ఉండటానికి చుక్కలు వేసుకున్నా. ఎంత శుభ్రంగా ఉన్నాయి పదాలయో. చుక్కలు వేసుకున్నా ఇక పోలియో రాదు, దోమల మంది వేసావు ఇక దోమలు రావు, వాక్యం లోన పడేసావు శోధన వస్తుంది, కొట్టుకొని వెళ్ళిపోద్ది. నువ్వు శోధనకి పడిపోయావంటే లోన ఏమి లేదని అర్థం. అది విషయం. సో ఈ వ్యక్తి చేయాల్సిన పని ఏంటంటే, రోజు బైబిల్ చదవడం నేర్చుకోవాలి. బైబిల్ ఇష్టం కాకపోతే చదవాలా. గుర్తుపెట్టుకోండి, ఈత కొట్టాలంటే ఏం చేయాలి? ఈత నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈత కొట్టాలంటే ఏం చేయాలంటే ఈత నేర్చుకోవాలన్నారు, బాగుందండి. ఇప్పుడు ఈత నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఈత నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఈత కొట్టాలి. ఈత నేర్చుకోవాలంటే ఏం చేయాలండి? ఈత కొట్టాలి. సార్ అది కాదు సార్, ఈత అదేరా ఈత నేర్చుకోవాలంటే ఈత కొట్టాలి. అలా కాదు సార్, నేను ఈత నేర్చుకోవాలంటే ఈత కొట్టాలి. ఈత కొట్టకుండా ఈత నేర్చుకోవచ్చా? బైబిల్ చదవకుండా బైబిల్ నేర్చుకోవచ్చా? అది ఈ వేరే మార్గం లేదు, దానికి వేరే మార్గం లేదు. సార్ నాకు ప్రార్థన రాదు. అవునా, ప్రార్థన చేయి. అదే సార్ నాకు రాదు. అదే ప్రార్థన చేయి. సార్ అదే ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన వస్తుంది అంతే. ఈత కొడుతూ ఉంటే ఈత వస్తుంది. బైబిల్ చదువుతూ ఉంటే బైబిల్ అర్థం అవుద్ది. ఈరోజు నేను అర్థం చేసుకున్నంత బైబిలు 30 ఏళ్ళ క్రితం నాకు తెలీదు. బహుశా ఇంకో 30 ఏళ్ళ తర్వాత బతుకుంటే ఇప్పుడు వచ్చిన ఆలోచనలు అప్పుడు తిట్టుకుంటాను, పనిమాలి వచ్చినాయని. అంతే, ఎదుగుతూనే ఉంటాం. ఓకే, రైట్.